హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మైహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. కొత్తవారు గ్రూప్ టూకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, మరి గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు కలిపి చదవాలా, మరి కోచింగ్ అవసరమా లేదా, మరి సొంత నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, మరి సగటు తెలుగు మీడియం అభ్యర్థి ఒక నార్మల్ క్యాండిడేట్ గ్రూప్ 2ను సాధించవచ్చా, మరి కొత్తగా మరి వచ్చేటటువంటి గ్రూప్ 2ను ఎలా క్రాక్ చేయాలి. సో ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయండి. ఈ డౌట్స్ వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్, కొత్తవారు గ్రూప్ 2 ఎలా సాధించాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే గ్రూప్ 2కి సంబంధించినటువంటి మీకు ఆ జాబ్కు మీరు ఫ్యాషన్ ఉండాలండి. గ్రూప్ 2 నేను కొట్టాలి అనే ఒక ఫ్యాషన్ మీలో ఉండాలి. ఆ పట్టుదల మీలో కనిపించాలి. సో నేను ఈ సర్వీస్ను సాధించాలి అనే తపన మీలో ఉంటే ఖచ్చితంగా మీరు సాధించవచ్చండి. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 ఏది ప్రిపేర్ అవ్వాలి సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 దాదాపుగా సిలబస్ అనేది సేమ్ ఉంటుందండి. ఒక మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉన్నదో ఆ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వదిలేస్తే మిగతాయి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సో ఈక్వల్, దాదాపుగా 70 to 80% ఈక్వల్గా ఉంటుంది. సో మీరు కొత్తగా మళ్ళీ గ్రూప్ 2కి సపరేటు, మళ్ళీ గ్రూప్ 1కి సపరేట్ ఏముండదండి. సో సేమ్ సిలబస్, సేమ్ బుక్స్, సేమ్ ఉంటాయి. ఒకవేళ మీకు బుక్స్ కావాలంటే ప్రీవియస్ వీడియోస్ చేసిన ఒకసారి చూడండి. ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించినటువంటి రెండు కూడా గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకు రాయొచ్చు అనమాట. సో మెయిన్స్కు మాత్రము మెయిన్స్ రైటింగ్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో తర్వాత మీకు ఇన్ కేస్ ఆఫ్ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ దాకా వెళ్ళారనుకోండి, తర్వాత మెయిన్స్కు ఆన్సర్ రైటింగ్ ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మరి నార్మల్ స్టూడెంట్స్ గ్రూప్ 2 సాధించవచ్చా అంటే సాధించవచ్చండి. సో చాలామంది మీరు చూసి ఉంటారు, విజేతల్లో దాదాపు కూడా పేద విద్యార్థులే ఉంటారు. ఎందుకంటే మేము ఆ గ్రూప్ 2 సాధించాలి అన్న దానిపై పట్టుదల ఎవరైతే ఉంటుందో సో వాళ్ళు రోజు హార్డ్ వర్క్ చేస్తారు, కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మేము ఈ సర్వీస్ను పొందాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంటారనమాట. ఖచ్చితంగా మేము తెలుగు మీడియం చదివినాము, మేము ఇంటర్లో ఫెయిల్ అయ్యాము, డిగ్రీలో ఫెయిల్ అయ్యి మళ్ళీ రాసి వచ్చినాము, సో మేము సాధించవచ్చా అంటే సాధించవచ్చు. చాలామంది హౌస్ వైఫ్స్ కూడా చెప్తూ ఉంటారు, సార్ మేము మాకు టైం దొరకదు చదువుకోవడానికి, మేము సాధించవచ్చా, మరి అట్లా ఫ్యామిలీ ప్లస్ ఇటు గ్రూప్ 2 రెండు పాసిబుల్ అవుతుందా లేదా అనేసి చెప్తూ ఉంటారండి. సో సాధించవచ్చండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు గ్రూప్ 2కు మరీ ఎక్కువ చదవాల్సిన అవసరం లేదండి. మినిమం మీరు ఖచ్చితంగా ఒక 6 to 8 hours ప్రతిరోజు చదువుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. 6 to 8 hours ఈ అది మంచిగా కాన్సన్ట్రేషన్గా 6 to 8 hours చదువుకుంటే సరిపోతుంది. సో 10 గంటలు 12 గంటలు అంటే మన బ్రెయిన్ కూడా సహకరించదండి. మనకు బ్రెయిన్కు ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి మనకు సంబంధించినటువంటి డేటాని. మరి నెక్స్ట్ సిలబస్ తెలుసుకోండి అండి. ఫస్ట్ మీకు సిలబస్ ఏమున్నది, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేసి తెలుసుకోవాలి. సిలబస్లో ప్రతి ఒక్కరూ సిలబస్ చదవకుండా ఏదో ఒక బుక్స్ మార్కెట్లో వస్తాయి, దాన్ని గుడ్డిగా ఫాలో అవుతారు, మళ్ళీ తర్వాత బాధపడుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్లో వచ్చేసరికి ఆ సిలబస్ లేని అంశాలు ఏదో బుక్లో వస్తే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు వాళ్ళు సిలబస్ వాళ్ళు ఇస్తారు. ఈ సిలబస్ నుంచి మేము ఇస్తామనేసి మెన్షన్ చేస్తారనమాట. ఆ సిలబస్ ప్రకారం చదువుకోండి. తర్వాత టైం టేబుల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీ యొక్క సర్వీస్ను డిసైడ్ చేసేది ఏంటిదంటే టైం టేబులే. టైం టేబుల్ ఎట్లా ఉండాలంటే ఖచ్చితంగా ఈరోజు ఈ చదవాలి అంటే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేయాల్సిందే. సో ఫ్రెండ్ వచ్చిండు, మూవీస్కి వెళ్దాము అంటున్నారు, తర్వాత ఐపీఎల్స్ వస్తున్నాయి, తర్వాత ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఇట్లా డిస్ట్రాక్షన్ అవ్వకుండా మీరు రోజు ఖచ్చితంగా ఈ టైం టు టైం అనుకుంటే ఈ టైంలో నేను పాలిటీ కంప్లీట్ చేయాలి, ఈ టైంలో నేను హిస్టరీ కంప్లీట్ చేయాలి, ఈ టైంలో నేను జాగ్రఫీ కంప్లీట్ చేయాలి అనుకుంటే ఆ టైంలో మీరు కంప్లీట్ చేయాలి. సో కంప్లీట్ చేయడమే కాదండి, గుర్తుపెట్టుకోవాలి, ఒక ట్రిక్స్ ఫాలో అవ్వాలి, తర్వాత రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండాలి. కనీసం 3 to 5 times మీరు రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు మీకు ఎక్కువ గుర్తు ఉంటుందన్నమాట. నెక్స్ట్ గ్రూప్ 2కి కోచింగ్ అవసరమా లేదా అంటే
కోచింగ్ తీసుకోవడం బెటర్ అంటాను నేను. ఎందుకంటే గ్రూప్ 2 చాలా హెవీ సిలబస్ అండి. మీకు ఏం చదవాలి, ఏం చదవాలో, ఏం చదవొద్దు అన్న దానిపైన క్లారిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి ఏం తెలియకుండా మొత్తం బుక్స్ మొత్తం చదువుకుంటాం. ఇంపార్టెంట్ చదువుతాం, అన్‌ఇంపార్టెంట్ చదువుతాం. సో ఏది గుర్తుపెట్టుకోవాలన్న దానిపైన కూడా మనకు క్లారిటీ ఉండదు. కాబట్టి మనకు మెమొరీ కూడా అంతగా సహకరించదండి. మొత్తము 100% చదవాల్సిన అవసరం లేదు. 60%, 70% మీరు చదువుకుంటే సరిపోతుందండి. గ్రూప్ 2 యొక్క సర్వీస్‌ను పొందాలంటే 60-70% చదువుకుంటే సరిపోతుంది. సొంత నోట్స్ తయారు చేసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తయారు చేసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు 1 మంత్ ఎగ్జామ్ ఉంది అంటే మీరు ఎక్కువ టైం రివిజన్ చేయాల్సిన దానికి సొంత నోట్స్ చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ప్లస్ మీరు సొంత నోట్స్ తయారు చేసుకున్నది ఏంటిదంటే ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తుంది. మీరు ఈ పేపర్లో రాసుకున్నారు ఈ పాయింట్, ఫలానా ఈ పేపర్లో జాతీయాదం ఇక్కడ రాసుకున్నాము, నేను పారిశ్రామిక రంగం ఇక్కడ రాసుకున్నాము, ఈ బిట్ ఇక్కడ నుంచి వచ్చింది అన్న దానిపై మీకు ఐడెంటిఫై ఏర్పడుతుంది అనమాట. సొంత నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వచ్చేసి కన్సిస్టెంట్ ప్లస్ హార్డ్ వర్క్ అనేది మీకు సక్సెస్ను చూపిస్తుందండి. మీరు కన్సిస్టెంట్గా చదవండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా అది మీకు తెలియకుండానే సక్సెస్కు దారి అవుతుంది అన్నమాట. సో మేజర్గా హార్డ్ వర్క్ చేయకుండా మాకు గ్రూప్ 2 సర్వీస్ రావాలి అనేసి అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా కనీసం రోజుకు 6-8 అవర్స్ అయినా చదువుకోండి. ఎగ్జామ్ మూమెంట్ ఉందంటే 8-10 అవర్స్ పెట్టుకోండి. కానీ ఇప్పుడు మాత్రము 6-8 అవర్స్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. కనీసం ఇది చదువుకోవాలి 6-8 అనేది. సో తర్వాత మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ 6 రూల్స్ మీరు పాటించితే ఖచ్చితంగా మీకు గ్రూప్ 2 సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఇది ఈరోజు సంబంధించినటువంటి కొత్త వారి కోసం ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.